ఎవరి దగ్గర అయితే పవర్ ఉందో వాళ్ళు ఆ పవర్ని ఎప్పటికీ వదలాలనుకోవట్లేదు. పేదవాడికి చదువు లేనప్పుడే కదా ఈ నాయకుల కనసేగల్లో గొర్రెల మందలాగా నడుస్తూ ఉండేది. అండ్ అందరికీ తెలిసిన విషయమే ఈ చదువు లేని వారే వారి ఓటు బ్యాంక్ అని. వీళ్లే జాతి మతం కులం అని ఓట్లేస్తుంటారు. అందుకే డాక్టర్ అంబేద్కర్ 1942లోనే చెప్పారు, ఎడ్యుకేట్, అజిటేట్ అండ్ ఆర్గనైజ్. చదువు అన్నది జీవితాలు ఎలా మారుస్తుందో గట్టిగా నమ్మిన ప్రభుత్వంగా ఈ 4 సంవత్సరాలుగా ప్రతి అడుగు ఆ పిల్లల కోసం వేశాం. రాబోయే తరాలు ప్రపంచంతో పోటీ పడాలి, రాబోయే తరాలు పేదరికం నుంచి బయటికి రావాలి అనంటే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా గొప్పగా చదవాలి. చదువు అనేది పిల్లలకు మనం ఇవ్వబోయే ఒక గొప్ప ఆస్తి. ప్రతి అడుగు ఇట్ షుడ్ లీడ్ టు పీపుల్ మూవింగ్ అవుట్ ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్ టు అ బెటర్ ప్లాట్ఫామ్. ఈ ఆంధ్ర రాష్ట్రంలో గర్వంగా చెప్తా ఉన్నాం, రైట్ టు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అని చెప్పి మేము ఇస్తున్నాము అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నాం.